నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నెతన్యాహుకి హెల్త్ బాలేదు, ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు, ఎక్కువ రోజులు బ్రతకరు అనే వార్త ట్రోల్ అవుతుంది. సో నిజంగానే అంటే ఇప్పుడు యుద్ధం వేరు, ఆయన ఆరోగ్యం వేరు. సో అసలు ఎలా ఉంది, దాని అప్డేట్ ఏంటో కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే నిజంగానే ఆయనకి క్యాన్సరా, లేకపోతే ఇది కూడా మీడియా ప్రచారం చేస్తున్న ఒక పుకార్ అని అనుకోవచ్చు? లేదండి, ఆయనే అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేశారు, యాన్యువల్ మెడికల్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అయితే ఇది క్యాన్సర్ అంటే ఒక రకంగా క్యాన్సరే, కాకపోతే దీంట్లో మామూలుగా మన క్యాన్సర్ లో 2 రకాలు ఉంటాయి. మ్యాలిగ్నెంట్ అన్న బెనైన్ అంటారు. బెనైన్ అంటేమో అది డేంజరస్ కాదు, మ్యాలిగ్నెంట్ అంటే డేంజరస్. మామూలుగా ఈయనకి ప్రోస్టేట్, దాన్ని నాన్ క్యాన్సరస్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. అలాగే బెనైన్ ప్రోస్టేట్ హైపర్ ప్లాసియా అని పిలుస్తారు. అది ఉందన్నమాట. దీనివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే 2.5 నెలలకు ముందు ఈయనకి ఒక స్మాల్ ట్యూమర్ వచ్చింది. ఇది క్యాన్సరస్, ఇది మాలిగ్నెంట్. అయితే ఇది వెరీ స్మాల్, 1 సెంటీమీటర్ కంటే చిన్నది. దట్టు ఇది కూడా ప్రాస్టేట్ లోనే ఉన్న ట్యూమరు. అయితే ఇది నో స్ప్రెడ్ అన్నమాట, అంటే మెటాస్టాటిస్ అంటారు. మెటాస్టాటిస్ కాదు, స్ప్రెడ్ అవ్వదు అనమాట, అక్కడ వరకే ఉంటది. అందువల్ల టార్గెటెడ్ గా రేడియేషన్ ఇచ్చారు ఆయనకి. రేడియేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారంటే హడస్సా హాస్పిటల్ జెరూసలంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు ఆ ట్యూమర్ అది పర్టికులర్ గా ఉంది కాబట్టి టార్గెటెడ్ గా రేడియేషన్ ఇచ్చి అది పోయిందని చెప్తున్నారు. ఇప్పుడు నో ట్రేస్ అని చెప్తున్నారు, అంటే క్లియర్ అయిపోయింది, థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్తీ అనేది ఆయన ప్రకటించాడు అనమాట. ఇది 2.5 నెలలు ఆలస్యంగా యాన్యువల్ రిపోర్ట్, మామూలుగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెడికల్ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. అయితే ఈసారి 2.5 months లేట్ గా యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేయమని ఈయన డాక్టర్లని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే వారి వల్ల రకరకాల పుకార్లు వస్తాయి. ఆల్రెడీ ఆయన చనిపోయినాడని చాలా వచ్చాయి కదా, మేబీ అప్పుడు ఆయన రేడియేషన్ ట్రీట్మెంట్ లో ఉన్నట్టున్నాడు. అందుకని ఎక్కడ బయట కనబడకపోయే కాడికి చనిపోయాడని పుకార్లు వచ్చాయి. ఆయన కూడా అది చనిపోలేదని చెప్పుకోవడానికి ఫేక్ ఏఐ వీడియోలు బయటికి తీసుకొచ్చారు. ఆ ఏఐ వీడియోల్లో అనేక లోపాలు ఉండడం వల్ల జనాలు ఇంకా నమ్మడం మొదలు పెట్టారు. చనిపోకపోతే ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు, నిజానికి ఆయన రేడియేషన్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ ఇది. ఇక రెండవది, ఆయనకు హార్ట్ ప్రాబ్లం కూడా 2023లో వచ్చింది. పేస్ మేకర్ వేశారు. మామూలుగా పేస్ మేకర్ మన కాలర్ బోన్ దగ్గర ఇస్తారు. ఇది బేసిక్ ఏంటంటే బ్రాడీ కార్డియా అంటారు, అంటే హార్ట్ స్లో బీట్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేయడానికి ఈ పేస్ మేకర్ వేస్తారు. అది ఇప్పటికి కూడా స్మాల్ బ్యాటరీ ఇది రన్ డివైస్ అనమాట. అది ఉంది ఇప్పటికి కూడా. దాని మీద ఎక్కువ డిపెండ్ కాకనే హార్ట్ బాగానే పనిచేస్తుంది అనేది లేటెస్ట్ గా రిపోర్ట్ వచ్చింది. ఇక మూడవది, ఆయనకి హెర్నియా సర్జరీ ఏప్రిల్ 2024లో జరిగింది. అది కూడా మైనర్ సర్జరీ, అదేం మేజర్ కాదని చెప్తున్నారు. అలాగే ఏప్రిల్ 2025లో ఇంటెస్టైనల్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఫుడ్ పాయిజనింగ్ సంబంధించి అనేది చెప్తున్నారు. బేసిక్ గా ఆయనకి 76 years ఇప్పుడు. ఆయన చూస్తే కూడా వెరీ హెల్తీగా, నిజానికి ట్రంప్ చూస్తే ముసలోళ్ళలాగా అనిపిస్తాడు కానీ ఇతను బాగానే కనిపిస్తాడు. కాకపోతే ఆయన మీద హెల్త్ ఇష్యూస్ పుకార్లు అయితే ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ అని ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఉంది. కాకపోతే ప్రాస్టేట్ లో ఆయనకి మేజర్ ప్రాబ్లమ్, నాన్ క్యాన్సరస్ ప్రాబ్లం ఇందాక చెప్పింది వచ్చింది, కానీ తర్వాత ఏమో మైనర్ గా ఒక ట్యూమర్ అయితే ఉంది, అది క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే కంప్లీట్ గా ఇప్పుడు కంప్లీట్లీ హెల్త్ అని మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఇట్లా ప్రెసిడెంట్స్ ముఖ్యంగా వార్ టైంలో ఏది నమ్మలేము. ఆయన హెల్తీ అని నమ్మలేము, ఆయనకి క్యాన్సర్ ఉందని ఇంకోటి ఉందనేది కూడా నమ్మలేము. ఎందుకంటే ఈ రకరకాల పుకార్లు వస్తాయి, ఉన్నా కూడా చెప్పరు బయటికి. రెండోది ఏంటంటే ఈయనకి కేసులు ఉన్నాయి అక్కడ. సో ఒకటేమో 3 బ్రైబరీ కేసులు ఉన్నాయి. కేసు నెంబర్ 1000, 2000, 4000 అంటారు వాటిని. అక్కడ ఆయనకి ఆల్రెడీ ట్రయల్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ విట్నెస్ సబ్మిట్ చేసి అయిపోయింది. ఇప్పుడు డిఫెన్స్ విట్నెస్ సబ్మిట్ చేసే దశలో ఆ కేసు ఉంది. అది కాకుండా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఎందుకంటే గాజాలో ఈయన నరమేధం చేయించాడు. దాదాపు 2023 October 7 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా 75,000 మందిని గాజాలో చంపించాడు. 13 లక్షల మందికి పైన నిరాశ్రయాలను చేశాడు. ఈ 75,000 మందిలో
పిల్లలే 25,000 మంది ఉన్నారు, చిన్న పిల్లలు. ఓకే 5 ఏళ్ళు 6 ఏళ్ళ లోపల పిల్లలే 25,000 మంది ఉన్నారు. మొన్నటికి మనం చూసాం, మనం సీజ్ ఫైర్, ఇరాన్ కి అమెరికాకి మధ్య సీజ్ ఫైర్ డిక్లేర్ అయిన తర్వాత కూడా లెబనాన్ లో పోయి 10 నిమిషాల్లో 100 చోట్ల బాంబులు వేయించి దాదాపు 300 పైన చంపించాడు ఇతను. సో అందువల్ల ఇతను నరమేధం చేశాడని వార్ క్రిమినల్ అని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు డిక్లేర్ చేసింది. మామూలుగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబర్స్ 122 దేశాలు ఉంటాయి. ఆ 122 దేశాల్లో దాదాపు 22 దేశాలు ఇతన్ని బాయ్కాట్ చేసి, బాయ్కాట్ అంటే మా దేశంలోకి వచ్చిన, మా స్కై మీదుగా నీ ఫ్లైట్ వెళ్ళినా మేము నిన్ను అరెస్ట్ చేస్తాము అనేది వాళ్ళు, ఇంక్లూడింగ్ స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, ఐర్లాండ్, డెన్మార్క్, ఇలాగా మొత్తం 22 దేశాలు డిక్లేర్ చేశాయి. అందుకని ఈయన వేరే దేశాలకు పోవడమేమో అనుకున్నాడు. ఓన్లీ అమెరికా లేకపోతే నాన్ ఐసీసీ దేశాలు ఏవి ఉంటే వాటికి పోవడం తప్ప ఈయన వేరే చోటికి పోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వస్తే వాళ్ళు అరెస్ట్ చేసి జైలు వేసి వారు క్రిమినల్ కాబట్టి ట్రయల్ మొదలవుతుంది. ట్రయల్ మొదలైతే ఖచ్చితంగా ఈయనకి మరణ శిక్షే. ఎందుకంటే ఈ నాకు తెలిసి ఆధునిక యుగంలో ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున చంపిన వ్యక్తి ఇంకొకరు లేరు. సో నరమేధం అంటే క్లియర్ గా నరమేధమే చేశాడు. సో అందుకని ఇతనికి ఇది ఉంది అనమాట. కాకపోతే ఏంటంటే ఆ ప్రెజర్ అంతా ఇతనికి ఉండే అవకాశం ఉంది. అంటే హై టెన్స్ సిచ్యువేషన్, హై స్ట్రెస్ జాబ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా యుద్ధం ఆగిపోతే ఆయన జైలుకి వెళ్ళాలి. కేసుల్లో ఆల్మోస్ట్ గట్టి సాక్ష్యాలే ఉన్నాయి. అందుకనే కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అనేది కూడా ఆయన మీద అభియోగాలు. ఎందుకంటే ఆయన ఆగితే జైలుకి వెళ్తాడు, యుద్ధం ఆగితే. యుద్ధం ఉంది కాబట్టి ఆయన ఎవరు టచ్ చేయడానికి భయపడుతున్నారు, లేట్ అవుతుంది. యుద్ధం కానీ అయిపోయింది అనుకోండి, ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ ఈయనకి వ్యతిరేకత చాలా బలంగా ఉంది. సో అందుకని ఈయన గాని జెలెన్స్కీ గాని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరిది ఇదే గోల, యుద్ధం ఆపితే వాళ్ళు జైలుకి వెళ్ళాలి. అందుకని ఏదో ఒక రకంగా కెలుకుతూ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అందుకనే ఈయనే హమాస్ కి డబ్బులు ఇచ్చి చేయించాడని కూడా ఒక పుకారు ఉందన్నమాట. ఎందుకంటే ఈయనే చేయించుకున్నాడు, హమాస్ లో ఒక వర్గానికి ఈయన పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాడు అని కూడా అంటున్నారు. ఇది మామూలుగా అమెరికా గాని ఇలాంటి దేశాలు కూడా టెర్రరిస్టులకు వీళ్ళే నిధులు ఇచ్చి వాళ్లే టెర్రరిస్ట్ యాక్టివిటీలు తమ దేశంలో చేయించుకొని తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇలాగా చేయడం అనేది కామనే. అంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి విదేశీ, గతంలో కూడా ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా విదేశీ హస్తం అంటుండేవాళ్ళు, దానికి ఆ బూచిని చూపించేవాళ్ళు. మనకు కూడా ఇక్కడ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పాకిస్తాన్ తో గొడవ వచ్చేస్తుంది రంగంలోకి. మోడీ ప్రభుత్వం అదే ప్లాన్ చేస్తుంది. ఇది చాలా దేశాలు జరుగుతాయి. నెతన్యాహు కూడా ఇదే మెథడ్ చేస్తున్నాడు. సో ఈ ప్రెజర్ అంతా అతనికి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అతని హెల్త్ మీద కూడా పడే అవకాశం ఉందనేది చాలా మంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ యాన్యువల్ రిపోర్ట్ లో మాత్రం ఈజ్ కంప్లీట్లీ హెల్తీ అనేది యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు. క్యాన్సర్ ఉండింది, అది నయమైపోయిందని చెప్తున్నారు. అది నిజమా కాదో మనకు తెలియదు. అది రిలీజ్ అయిన డాక్యుమెంట్. సో ఇజ్రాయెల్ రిలీజ్ అయిన డాక్యుమెంట్లు అంతా నిజమా కాదని చెప్పలేదు.